హైదరాబాద్ కోట్లాది మంది కలల నగరం. కానీ 2010లో ఇదే నగరం ఒక అపరిచితుడి పేరు వింటేనే వణికిపోయేది. సూర్యుడు అస్తమించి చీకటి పడితే చాలు జనం తలుపులకు గడియలు వేసుకుని భయంగా గడిపేవారు. ఎటువంటి దొంగతనం జరగదు, పగలు ప్రతీకారాలుండవు. కానీ తెల్లారేసరికి ఎవరో ఒకరు శవమై కనిపిస్తారు. పోలీసులు సైతం అర్థం కాక తల పట్టుకున్న ఆ మిస్టరీ ఏంటి? 15 హత్యలు చేసిన ఆ సైకో ఎవరు? ఈరోజు డార్క్ ఫ్యాక్ట్స్లో హైదరాబాద్ క్రైమ్ హిస్టరీలోనే అత్యంత భయంకరమైన మర్రి సంపత్ రియల్ స్టోరీని చూద్దాం. మొదలయ్యేది హైదరాబాద్ అవుట్స్కట్స్. ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ వంటి ఏరియాల్లో వరుసగా హత్యలు జరగడం మొదలయ్యాయి. చనిపోయిన వారంతా సామాన్యులే. ఈ హంతకుడి స్టైల్ చాలా విచిత్రంగా ఉండేది. ఇతని ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళేవాడు కాదు. కిటికీలోంచి లేదా తలుపు సందులో నుంచి ఎవరైనా ఒంటరిగా నిద్రపోతుంటే గమనించి లోపలికి వెళ్ళి కేవలం వాళ్ళ తల మీద బండరాయితో లేదా గొడ్డలతో బాది చంపేసేవాడు. ఎటువంటి క్లూస్ వదిలేవాడు కాదు. అందుకే అప్పట్లో జనం ఇది మనిషి చేస్తున్న పని కాదు, ఏదో దయ్యం లేదా చేతబడి అని భయపడేవారు. పోలీసులు వందల మందిని విచారించారు. చివరకు ఒక చిన్న క్లూ ద్వారా మర్రి సంపత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను చూడడానికి చాలా మామూలుగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా కనిపించేవాడు. కానీ ఇతని గతాన్ని తవ్వితే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇతను ఒకప్పుడు మంచి స్టూడెంట్, కానీ కొన్ని వ్యక్తిగత కారణాలు మరియు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల నేరాల బాట పడ్డాడు. ఇతను కేవలం హైదరాబాద్లోనే కాదు, అంతకు ముందు కూడా కొన్ని హత్యలు చేశాడని ఇన్వెస్టిగేషన్లో తేలింది. పోలీసులు సంపత్ని అడిగిన మొదటి ప్రశ్న, ఎందుకు చంపావు? దానికి అతను ఇచ్చిన సమాధానం విని పోలీసులే షాక్ అయ్యారు. తనకి మనుషుల్ని చంపడం వల్ల ఒక రకమైన శాంతి దొరుకుతుందని చెప్పాడు. ఎటువంటి లాభం ఆశించకుండా కేవలం చంపడం కోసమే చంపే రకానికి చెందినవాడు సంపత్. ఇతని వల్ల అప్పట్లో హైదరాబాద్లో నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు ఒంటరిగా ఉండేవారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికారు. చట్టం అతనికి శిక్ష వేసింది, కానీ బాధితుల కుటుంబాలకు ఆ గాయం ఎప్పటికీ మానదు. ఇలాంటి వాళ్ళు జైలు లోపలున్నా బయట ఉన్నా సమాజానికి ఎప్పుడూ ముప్పే. అందుకే మన భద్రత మన చేతుల్లోనే ఉంది. ఈ రియల్ క్రైమ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ మిస్టరీల కోసం డార్క్ ఫ్యాక్ట్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని అలర్ట్ చేయడానికి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరొక చీకటి నిజంతో కలుద్దాం.